హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా మ్యాథ్స్ మెథడాలజీ గురించి తెలుసుకుందాం. నల్లబల్ల పథకం గణిత పేటికలో సామాగ్రి కానిది. ఆప్షన్ 1 డామినో కార్డులు, ఆప్షన్ 2 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 3 జియో బోర్డ్, ఆప్షన్ 4 భిన్నాల చట్రం. నల్లబల్ల పథకం గణిత పేటికలోని సామాగ్రి కానిది. ఆప్షన్ 3 జియో బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, అవగాహన చెందిన స్పష్టీకరణ. ఆప్షన్ 1 జ్ఞప్తికి తెచ్చుకుంటా, ఆప్షన్ 2 సొంత ఉదాహరణలు ఇస్తాడు, ఆప్షన్ 3 సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు, ఆప్షన్ 4 విశ్లేషణ చేస్తాడు. అవగాహన చెందిన స్పష్టీకరణ, ఆప్షన్ 2 సొంత ఉదాహరణలు ఇస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యా రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించినది. ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 మేరియే పీరీ, ఆప్షన్ 3 బెంజమిన్ పీర్స్, ఆప్షన్ 4 బెల్. సంఖ్యా రాసుల మాపన విజ్ఞానమే గణితం అని నిర్వచించింది ఆప్షన్ 4 బెల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కృత్యాధార పద్ధతిలో బోధనా సూత్రం కానిది. ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు అభ్యసన ప్రక్రియ రూపొందించడం చేయడం, ఆప్షన్ 2 క్రియలు అన్వేషణ ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధి చేయడం, ఆప్షన్ 3 వ్యక్తిగత సామూహిక పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచడం, ఆప్షన్ 4 ప్రతిభ గల విద్యార్థులను మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం. క్రింది వానిలో కృత్యాధార బోధన సూత్రం కానిది. ఆప్షన్ 4 ప్రతిభ గల విద్యార్థులను మాత్రమే కృత్యాలు చేయడానికి ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యామ్నాయ ప్రతిస్పందనల ప్రశ్నల వల్ల ప్రయోజనం. ఆప్షన్ 1 జవాబు రాయడం స్వేచ్ఛ ఉండదు, ఆప్షన్ 2 సమాధానాన్ని ఊహించడానికి ఎక్కువ అవకాశం, ఆప్షన్ 3 జ్ఞాన లక్ష్యాన్ని మాత్రమే పరీక్షించడానికి ఉపయోగపడతాయి, ఆప్షన్ 4 ఎక్కువ విషయనిష్టత కలిగి ఉంటాయి. ప్రత్యామ్నాయ ప్రతిస్పందన ప్రశ్నల వల్ల ప్రయోజనం, ఆప్షన్ 4 విషయనిష్టత ఎక్కువ కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం. ఆప్షన్ 2 మనోవైజ్ఞానిక సూత్రం, ఆప్షన్ 3 పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలు, ఆప్షన్ 4 పుస్తకం ఇచ్చిన భౌతిక రూపం. హంటర్ స్కోర్ కార్డులో ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం ఆప్షన్ 2 మనోవైజ్ఞానిక సూత్రం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.